3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈరోజు నా ప్లేట్లో ఒక పుల్కా, చికెన్ కర్రీ, అలాగే తోటకూర కర్రీ, కొంచెం కర్డ్, పుచ్చకాయ ముక్క ఉన్నాయండి. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు రమ్య అండి. నేను 41 days ఓమాడ్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసరికి నా డే 17. మీకు కనుక ఓమాడ్ అసలు జెన్యున్గా ఎలా ఉంటుంది, అసలు ప్రాసెస్ ఏంటి, దీంట్లో అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి, అసలు ఈ జర్నీ మీరు కంప్లీట్గా చూడాలి అనుకుంటే, ఈ 41 days నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మన కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, మీరు చూసారో లేదో తెలీదు. ఈరోజు నేను ఒక 25 స్టెప్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓమాడ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో, నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్క, మేము ఓమాడ్ స్టార్ట్ చేసాం, ఈరోజు మా డే 2, క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేయాలి అని అడిగారు. దాని గురించి నిన్న వీడియో చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టారంటే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. కేవలం ఈరోజు బిగినర్స్ కోసమే ఒక వీడియో అనేది డెడికేటెడ్గా చేయాలి అని అనుకున్నాను. ఒక 25 స్టెప్స్ నేను రాసుకున్నాను నేను మీకు చెప్పడం కోసం. ఈ 25 స్టెప్స్ మీరు నైట్ పడుకునే ముందైనా ఒక్కసారి చదువుకోండి, లేదు మార్నింగ్ లేచాకైనా సరే ఒక్కసారి చదువుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక 4 days 5 days చదువుకోగానే 6th day మీరు సెట్ అయిపోతారు. మీకు ఏదైనా తప్పు చేస్తున్నాం అన్నప్పుడు ఆ పాయింట్ మీకు గుర్తొస్తుంది అనమాట, ఇలా చేయకూడదు కదా మన జర్నీలో అని అనిపిస్తుంది. అందుకోసం చెప్తున్నాను అంతే. రోజు ఏం చదవవసరం లేదు, అది మనకు అర్థమైతే సరిపోతుంది అనమాట. 25 పాయింట్స్ నాకు కూడా బాగా ఉపయోగపడ్డాయి, అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అనిపించింది. మనం ఓమాడ్ అనేది సక్సెస్ఫుల్గా చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 40-41 days చేస్తే కొంచెం బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయండి. మనం అది అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓమాడ్ జర్నీ అనేది మనం రెగ్యులర్గా తినే మీల్స్కి ఓమాడ్కి డిఫరెన్స్ ఉంది కదా, ఓన్లీ 1 మీలే చేస్తాం కాబట్టి అది మన బాడీ అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు ఒక 30 days కంటే కూడా ఒక 40 days పెట్టుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడైతే పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ మనం ఓమాడ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు క్లియర్గా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ అదేనండి, క్లియర్గా గోల్ పెట్టుకోవాలి. ఎందుకు గోల్ అంటే, అసలు ఒక గోల్ అనేది లేకపోతే మీకు ఎనీ టైం ఓమాడ్ స్కిప్ చేయాలనిపిస్తుంది. ఇంకా చాలులే, ఒక 20 days చేసాం కదా, వేరే ఏదన్నా చేద్దాం అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అదే మీకు ప్రాపర్ గోల్ ఉందనుకోండి, లేదు నేను 41 days, నా విషయం తీసుకుంటే నేను 41 days అని పెట్టుకున్నాను కాబట్టి 41 days నాకు ఇంకా అది మైండ్లో పడిపోయింది. ఎప్పుడైనా క్విట్ చేద్దాం అనిపించినా లేదు నేను 41 days నేను కంపల్సరీ చేయాలి, అలా చేస్తే నాకు బెనిఫిట్స్ ఉంటాయి అని నేను గట్టిగా అనుకున్నాను అనమాట. మీరు కూడా అలా గట్టిగా అనుకోవాలంటే మీకు ఒక గోల్ అనేది ఉండాలి. మీరు 30 days చేస్తారా, 40 days చేస్తారా, ఇంకా ఎక్కువ చేస్తారా అనేది అది మీ ఒపీనియన్ అనమాట. అంటే బాడీ మీకు సహకరిస్తుంది అంటే చేసుకోవచ్చండి, లైఫ్ టైం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు క్లియర్గా ఒక గోల్ అనేది పెట్టుకోండి. వచ్చేసరికి ఫిక్స్డ్ ఈటింగ్ టైం, మీరు ఒక టైం అనేది పెట్టుకోవాలి. ఈరోజు 12 to 1 తిని రేపు 1 to 2 తిన్నారనుకోండి, అది కరెక్ట్గా మీరు చేస్తున్నట్టు అవదనమాట. ఒక 15 daysకి మళ్ళీ కుదరట్లేదు కదా, నేను తొందరగా తినేద్దామని 11 to 12 పెట్టుకున్నారనుకోండి, అది అసలు ఓమాడ్ జర్నీలానే అనిపించదు. సో ఒక ప్రాపర్ టైం అనేది పెట్టుకోండి, మీకు సూటబుల్ అయ్యే టైం. అది 12 to 1 కావచ్చు, 1 to 2 కావచ్చు, లేదా ఈవినింగ్ అవ్వచ్చు, లేదా మార్నింగ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడు బాగా ఆకలిస్తే అప్పుడు. నాకు మార్నింగ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ టైంలో పెద్దగా ఆకలి అనిపించదు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టుకోలేదు. డిన్నర్ని నేను కావాలని స్కిప్ చేశానండి. ఒకవేళ నేను ఓమాడ్ జర్నీ చేయకపోయినా వేరే ఏ జర్నీలో అయినా సరే ఎర్లీ డిన్నర్ చేయాలి అనేది నా మైండ్లో ఉందన్నమాట. సో నాకేంటంటే నైట్ వద్దు, మార్నింగ్ వద్దు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను. మీకు ఏది సెట్ అవుతుందో చూసుకోండి. మీరు నైట్ క్రేవింగ్స్ ఎక్కువ, నేను నైట్ అస్సలు తినకుండా ఉండలేను అనుకుంటే నైట్ పెట్టుకోండి. లేదు నైట్ నేను డిన్నర్ ఎర్లీగా చేయాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరట్లేదు అనుకుంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయిపోండి. నేనైతే అదే చేస్తున్నాను. నేను చాలాసార్లు అనుకున్నా ఎర్లీ డిన్నర్ చేద్దాము అని, కానీ ఎప్పుడు నాకు అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఓమాడ్లో అది పాసిబుల్ అవుతుంది.
పాయింట్ వచ్చేసరికి ఫాస్టింగ్ టైంలో వాటర్ ఎక్కువ తాగాలి. డీహైడ్రేషన్ అస్సలు అవ్వకూడదండి. అందులో ఇప్పుడు వస్తుంది సమ్మర్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఒకేసారి వాటర్ తాగొద్దు అని. అలా తాగితే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అందులో ఫస్ట్ టైం మొబైల్ ట్రై చేసే వాళ్ళు నిదానంగా తాగండి, నిదానంగా అలవాటు చేసుకోండి. యూజువల్గా మీరు ఎంత తాగుతారు? 2 లీటర్స్ తాగితే 2 లీటర్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని తాగండి. బట్ మీరు ఓవరాల్గా ఒక 15 డేస్ అయ్యేసరికి వాటర్ని కూడా మీరు రెగ్యులర్గా తాగేలా చూసుకోవాలి. నా విషయానికి వస్తే నేను 8:30 కల్లా ఒక 500 ml వాటర్ తాగుతాను. మళ్ళీ 8:30 వరకు తాగుతాను కదా, మళ్ళీ ఒక 9కి స్టార్ట్ చేసి 11 కల్లా ఇంకో 1/2 లీటర్ ఫినిష్ చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1:40కి స్టార్ట్ చేసి 5 వరకు ఇంకో 1 లీటర్ తాగుతాను. మళ్ళీ ఇంకా 5:30 తర్వాత నుంచి పడుకునే లోపల ఒక 1/2 లీటర్, అలాగా నేను 2.5 లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్, షుగర్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. మీకు చాలా మందికి అలవాటు ఉంటుంది, ముఖ్యంగా సమ్మర్లో డ్రింక్స్ తాగుతారు, తెలిసిందే కదా, సాఫ్ట్ డ్రింక్స్. వాటన్నిటికీ కొంచెం దూరంగా ఉండండి. సుగంధి వాటర్ అలాంటివి కూడా, అవి కూడా అవాయిడ్ చేసేయండి. 5th వన్ వచ్చి మీల్ ప్రెప్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్లేట్లో ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ మనం కుక్ చేసుకోవాలి కదా. దానికోసం కొంచెం టైం తీసుకోండి. మీ మీల్ అనేది ప్రిపేర్డ్ అంటే రేపు ఏం తింటున్నాను అనేది మీకు మైండ్లో ఈ రోజే ఉండాలి. ఈరోజు ఒక ప్రాపర్ ప్లాన్ ఉంటే రేపు మీరు కంగారు పడకుండా ఆ టైంకి మీరు ఏ ఫుడ్ తినాలనుకుంటున్నారో అది మీ ప్లేట్లో ఉంటుంది. మీల్స్ ఒక్కోసారి రిపీట్ అయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం అన్నీ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీల్ ముందు బాడీని కామ్గా పెట్టండి. లైక్ మనం డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండదు తినేటప్పుడు. మేము తినేదే 1 అవర్ కదా, ఆ 1 అవర్ ప్రశాంతంగా కూర్చోండి. ఫోను, టీవీ అన్ని పక్కన పెట్టేయండి, నిదానంగా తినండి. తినేటప్పుడు కూడా మీరు ఎలా తింటారంటే ఫీల్ చేసేటప్పుడు ప్రోటీన్తో స్టార్ట్ చేయండి. ఒక బాయిల్డ్ ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఏదో ఒకటి, ఒక ప్రోటీన్ సోర్స్తో స్టార్ట్ చేయండి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇట్లా తింటే మీకు బాగుంటుంది అన్నమాట. కంపల్సరీ ప్రోటీన్ ఉండాలి. ఎందుకు ప్రోటీన్ ఉండాలి అంటే మజిల్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం. అదొక్కటే కాదండి, మీకు ఆకలి ఎక్కువసేపు వేస్తుంది, మీరు ఉండలేకపోతున్నారంటే మీ ఫుడ్లో ప్రోటీన్ తక్కువ ఉన్నట్టు అర్థం అనమాట. సో మీరు ప్రోటీన్ కనుక కరెక్ట్గా తీసుకుంటే మీకు ఆకలి అసలు వేయదు. 1 మీల్ అయినా కూడా మీరు హ్యాపీగా సస్టైనబుల్గా చేయగలుగుతారు ఓమాడ్ అనేది. సో ప్రోటీన్ కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. 8th పాయింట్, వెజిటేబుల్స్ అనేవి మీ ఫుడ్లో ఉండేలా చూసుకోండి. అది కర్రీ రూపంలో కానీ, బాయిల్డ్ రూపంలో కానీ, స్టీమ్డ్ రూపంలో కానీ తీసుకోండి. నేను రా వెజిటేబుల్స్ ఈ ఓమాడ్ జర్నీలో ఎంకరేజ్ చేయను, ఎందుకంటే బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు క్యాబేజ్ కానీ లేకపోతే కీరా కానీ ఇవన్నీ తర్వాత మీకు బ్లోటింగ్ వస్తుంది అనమాట. పచ్చి కూరగాయలు ఒకేసారి తింటే కొంచెం బాడీ తీసుకోలేదు, అందుకని మీరు బాయిల్డ్ కానీ స్టీమ్ చేయండి, లేదంటే కర్రీ రూపంలో అయినా పర్వాలేదు. వెజిటేబుల్ కర్రీ ఉండేలా చూసుకోండి. 9th పాయింట్, మెయింటైన్ జర్నల్. ఇది చాలా బెస్ట్ ఐడియా అండి ఓమాడ్లో. మీరు ప్రతిదీ నోట్ చేసుకోండి. లైక్ పెద్దగా కాకపోయినా ఒక చిన్న పాయింట్స్ లాగా రాసుకుంటే మీకు నోటీసబుల్గా ఉంటుంది అనమాట. ఈ 25 పాయింట్స్ మీరు రాసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. 10th పాయింట్, నో ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ చేయొద్దండి. ఒక మీలే కదా అని చెప్పి మీరు ఎక్స్టెండెడ్ క్యాలరీస్ తిన్నారనుకోండి, ఒక డేకి మీ ఏజ్కి మీ వెయిట్కి ఎన్ని క్యాలరీస్ తినాలి అని ఉంటుంది. ఒక 1000 క్యాలరీస్ అనుకోండి, మీరు ఒక 1400 క్యాలరీస్ తిన్నారంటే మీరు ఓమాడ్ చేసినా కూడా రిజల్ట్ రాదు. సో క్యాలరీ డెఫిసిట్లోనే ఉండాలి. అంటే క్యాలరీస్ అనేవి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, కరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. నో జంక్ ఆర్ లిమిట్ టు ఇట్. ఏం చేస్తారంటే జంక్ మీకు లైక్ అంత స్ట్రిక్ట్గా మేము చేయలేము అక్క అనే వాళ్ళకి చెప్తున్నాను. మీరు జంక్ తినాలి అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, ఒక 30 డేస్కి మీరు చేస్తున్నారంటే 15 డేస్ తర్వాత ఆ రోజు ఒక మీల్ జంక్ తింటాను అని పెట్టుకోండి. మళ్ళీ 15 డేస్ స్ట్రిక్ట్గా చేయండి, మళ్ళీ 30th డే ఒక మీల్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏది తినాలి అనిపిస్తే అది తినండి, కానీ ఒక మీల్కే దాన్ని లిమిట్ చేయండి. అది అంతే. 12th పాయింట్, న్యాచురల్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. లైక్ బయట నుంచి ఫుడ్ని ఎంకరేజ్ చేయొద్దు, అది ఎలాంటి ఫామ్లో ఉన్నా సరే. న్యాచురల్ ఫుడ్ అయితే మీకు హెల్త్కి మంచిది అనమాట. 13th పాయింట్ మాట్లాడినా 13th పాయింట్, డైలీ మూమెంట్ ఉండేలా చూసుకోండి. అది వాకింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, లేకపోతే జూంబా అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఒక మూమెంట్ అనేది ఉండేలా చూసుకోండి. 14th పాయింట్, స్లీప్. ఇది
ఎలా చెప్పాలంటే ఇది ఒక్కటి నేను జయించలేకపోతున్నా అనిపిస్తుంది నా విషయంలో. లైక్ నేను ఎప్పుడూ అనుకుంటా ఒక 7 hours స్లీప్ ఉండాలనుకుంటాను. మ్యాక్సిమం డేస్ నాకు 7 hours ఉంటుంది, కానీ ఒక్కో రోజు ఉండదు. నేను క్రికెట్ మ్యాచ్ వచ్చింది, అది చెప్పకూడదు కానీ ఒక 12 hours 12 వరకు నేను అసలు పడుకోలేదు. నాకు బాగా ఎక్సైట్మెంట్ అనమాట. అలా ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ డైలీ అలా పడుకున్నామంటే స్లీప్ సరిగ్గా లేకపోతే కార్టిసాల్ హార్మోన్ అనేది రైజ్ అవుతుంది. మనం చేసే జర్నీ అనేది అక్కడ స్టక్ అయిపోతుంది. స్లీప్ వల్ల కూడా మన వెయిట్ స్టక్ అనేది జరుగుతుంది, ఫర్ షూర్ జరుగుతుంది. సో స్లీప్ని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకండి, స్లీప్ బాగా తీసుకోండి. నేను కూడా అది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ జర్నీ అనేది ఎలా అంటే చాలా హానెస్ట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అందుకే నాలో ఉన్న మైనసెస్ కూడా చెప్తున్నా. నెక్స్ట్ స్ట్రెస్, నో స్ట్రెస్, అసలు స్ట్రెస్ తీసుకోవద్దు. ఈ జర్నీ చేస్తున్నాను, మీరు ఏదైనా ఒక రోజు ఏదన్నా తప్పు చేశారనుకోండి, దాని నుంచి నెక్స్ట్ డే కూడా అది కంటిన్యూ చేయొద్దు, దాన్ని అక్కడితో వదిలేయండి. ఇది అయిపోయింది, ఇక్కడ నుంచి నేను స్ట్రిక్ట్గా ఉంటాను అని అనుకోండి. కానీ అది మళ్ళీ దాని ఒక ఎక్స్క్యూజ్గా తీసుకొని ప్రతిరోజు అదే చేసినా కూడా మీ జర్నీ మీరు సక్సెస్ అవ్వలేరు. సో స్ట్రెస్ అసలు తీసుకోవద్దు, జర్నీ అదే జరుగుతుంది. మీరు మైండ్లో హెల్దీగా ఉండాలి అనే గోల్ గట్టిగా ఉంటే అసలు స్ట్రెస్ ఎక్కడ తీసుకోవాల్సిన అవసరమే లేదు. పాయింట్, బాడీ సైన్స్ బాగా జాగ్రత్తగా వినండి. మన బాడీ మనకు చెప్తుంది ఇది కరెక్టా కాదా అని. నా విషయానికి వస్తే ఎప్పుడైనా డీహైడ్రేషన్ అయ్యానంటే పెదాలు కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తాయి, దాహం తెలుస్తుంది, నాకు దాహం అవుతుంది అని. నేను అప్పుడు వాటర్ తాగుతాను. అలాగే స్టార్టింగ్లో కొంచెం నాజియా, బ్రెయిన్ ఫాగ్ అలా అనిపిస్తుంది. నాజియా అంటే కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, బ్రెయిన్ ఫాగ్ అంటే కొంచెం డిమ్గా అనిపించింది మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు. నాకు అలాగే అనిపించింది. తర్వాత బాడీ అడ్జస్ట్ అయిపోయింది అనమాట. ఒమాట్కి అడ్జస్ట్మెంట్ స్టేజ్లో ముఖ్యంగా అలా అనిపిస్తుంది. సో సైన్స్ వినండి. మీకు మరీ ఎక్స్టెంట్గా ఉంది, ఇది నాకు అసలు సెట్ అవ్వదు అనుకుంటే మానేయండి. 17th పాయింట్, వెయిట్ చెక్ ఓన్లీ వీక్లీ. నాకులాగా నేనంటే వీడియోస్ చేస్తున్నాను, మీకు ఒక చూపిస్తే ఒక ఓన్లీ మోటివేషన్ గురించి కూడా కాదండి. ఒమాట్ జర్నీలో వెయిట్ అటు ఇటు అవుతుంది కదా, అది మీకు తెలియాలని చెప్పి నేను రోజు చూపిస్తున్నా. కానీ వీక్లీ వన్స్ చూసుకుంటే మీకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది. ఖచ్చితంగా వీక్లీ అనేది మీకు వెయిట్ మారుతుంది, అదైతే ఫర్ షూర్. సో మీరు వీక్లీ వన్స్ చూసుకుంటే మీకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. 18th పాయింట్, బిలీవ్ ఇన్ ప్రాసెస్. ఇదే చెప్తున్నా, వెయిట్ ఫ్లక్చువేషన్ అనేది చాలా కామన్. ఈ ప్రాసెస్ని నమ్మండి. కొంచెం స్లోగా రిజల్ట్ అనేది వస్తుంది, కానీ కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. అది 19th కన్సిస్టెన్సీ. మీరు ఒక 4 days చేసి 5-6 days వదిలేసి మళ్ళీ 7th నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 3 days చేసి ఆపేసి మళ్ళీ ఇంకో 2 days చేసి అలా చేస్తే అసలు జర్నీ అనేది మీరు సక్సెస్గా చేయలేరు. చేసినా కూడా మీకు ప్రాపర్ రిజల్ట్స్ రావన్నమాట. కన్సిస్టెన్సీగా చేయండి చేసేది. ఒక గోల్ పెట్టుకున్నామంటే అది మనం రీచ్ అవ్వాలి. ఎంత మధ్యలో ఎన్ని డిస్ట్రాక్షన్స్ వస్తాయో నాకు తెలుసు. నా డిస్ట్రాక్షన్స్ కూడా మీకు చెప్తానండి నిదానంగా నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. 20th పాయింట్ ఏంటంటే పేషెన్స్ ఈక్వల్ టు రిజల్ట్స్ అనమాట. మనం ఎంత పేషెన్స్గా ఉంటామో రిజల్ట్స్ని అంత బాగా చూడగలుగుతాము. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేయకండి. లైక్ నేను ఒక 10 kgs తగ్గిపోవాలి అని పెట్టుకోవద్దు. హెల్దీగా తగ్గుతున్నాము, ఒక 4 kgs తగ్గినా చాలు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దండి. 4 kgs పెట్టుకోండి మైండ్లో. అలా పెట్టుకుని చేస్తే మీకు ఇంకా ఎక్కువ వచ్చినా మీకు అది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను 4 పెట్టుకున్నా 6 kgs తగ్గాను అలా చూడండి. అది మీరు తక్కువ పెట్టుకుని ఎక్కువ రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ అవుతారు. కాబట్టి తక్కువగానే పెట్టుకోండి, పేషెన్స్గా ఉండండి. 21st పాయింట్, ఇంచు లాస్. మేము వెయిట్ అవ్వట్లేదు, మా వెయిట్ స్టక్ అయిపోతుంది, మా వెయిట్ అసలు కదలట్లేదు అంటే ఇంచు లాస్ మాత్రం బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంచు లాస్ ఒమాడ్లో చాలా చాలా బెస్ట్. ఇది రిపీట్ అయిన పాయింటే నాకు తెలుసు, కానీ అంటే ఈ పాయింట్స్ రిపీట్ అవ్వలేదు, కానీ నేను జనరల్గా చెప్తూ ఉంటాను. బట్ ఒకసారి ఒక పాయింట్స్ అన్ని ఒక దగ్గర ఉంటే మీకు కూడా మీకు ఈ జర్నీ ఎందుకు చేయాలి అనేది తెలుస్తుందని నేను చెప్తున్నా. ఇంచు లాస్ అనేది ఖచ్చితంగా ఒమాడ్లో జరుగుతుంది. 22nd పాయింట్, బ్యాలెన్స్డ్ మీల్ ఈక్వల్ టు మోర్ కన్సిస్టెన్సీ. మీరు బ్యాలెన్స్డ్ మీల్ అనేది ప్రతిరోజు బ్యాలెన్స్డ్ మీలే తీసుకోండి. ఒక్కరోజు కూడా ఈరోజు ఇది కొంచెం లేదు పర్వాలేదు అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే ఆ రోజు మీరు ఆకలిని ఆపలేరు. మీకు ఫుడ్ అనేది క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అదే మీరు ప్రాపర్గా అన్నీ ఉండేలా తీసుకుంటే మీకు ఎక్కడ బోర్డమ్ ఉండదు, మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అసలు ఆకలి వేయకుండా ప్రశాంతంగా చేసుకుంటారు. ఒక్క మీల్ మనం కరెక్ట్గా తింటే డే మొత్తం మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం. 23rd సెల్ఫ్ కంట్రోల్ అండి. ఎన్ని ఉన్నా కూడా సెల్ఫ్ కంట్రోల్ కనుక మనం కరెక్ట్గా చేయలేదంటే ఒమాట్ జర్నీ అక్కడే ఆగిపోతుంది. పక్కన వాళ్ళు తింటున్నా కూడా మనం తినకూడదు, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి. అది వాళ్ళ టైం, ఇది మన డెసిషన్. మనం వెయిట్ లాస్ అవ్వాలి లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలి అనేది
మన డెసిషన్ కాబట్టి మనం సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి. నా వీడియోస్ ఉన్నాయి కదా, ఒక్కసారి అది కూడా చూడండి. సెల్ఫ్ కంట్రోల్ మీద చేశాను ఆల్రెడీ. ఇంకా డెప్త్గా మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. దేవాంశ్ కూడా వచ్చాడు కదా. 24th పాయింట్, హెల్దీ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోండి. లైక్ ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీ ఫుడ్ తినడం, జంక్ అవాయిడ్ చేయడం, వాటర్ ఎక్కువ తాగడం, ఫైబర్ ఉండేలా చూసుకోవడం, ఇలాంటివన్నీ హెల్దీ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుంటే జర్నీ చాలా ఈజీ. 25th, ఇది అసలు పనిష్మెంటే కాదు. ఒమాట్ జర్నీ మీరు పనిష్మెంట్ అనుకుంటే అసలు చేయలేరు. ఇది నా లైఫ్ స్టైల్, నేను మారాలి, నేను అందంగా కనిపించాలి, అందంగా కనిపించకపోయినా ఫిట్గా కనిపించాలి, హెల్దీగా ఉండాలి అనుకుంటే ఇది మీకు అసలు పనిష్మెంట్లా అనిపించదు, లైఫ్ స్టైల్లా అనిపిస్తుంది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాంశ్ వచ్చేసరికి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది, అంతే ఏం లేదు. రేపటి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఏం మీరు చూసారు ఈసారి అమ్మ డబ్బులు నేనే వేసుకున్నా, ఇంకో డబ్బులు ఇచ్చింది అంటే నేనే చేస్తున్నారా? నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ వచ్చింది. అది ఇంకా కొట్టండి. బాయ్. థ్యాంక్ యూ. దేవాంశ్ వీడియో కంట లైక్ చేయండి, కామెంట్ చేయండి.